అందరికీ నా నమస్కారాలండి. 'ద హౌండ్ ఆఫ్ బాస్కర్విలీస్' ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్‌లో ఉన్నటువంటి ఏవైతే 8 చాప్టర్స్ ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయబడి ఉన్నాయి. అండ్ టోటల్ అంతే కాదు 10 నిమిషాల్లో టోటల్ ఈ కథ ఏదైతే ఉందో అదంతా కూడా 10 నిమిషాల్లోనే వివరించబడింది. అలానే క్యారెక్టర్ స్కెచెస్ కూడా మీకు జాక్ స్టేపుల్టన్ కానివ్వండి, అట్లానే వాట్సన్ కానివ్వండి, అలానే డిఫరెంట్ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఇక్కడ మీకైతే డిస్కస్ చేయబడినాయి. అట్లానే స్టడీ స్కిల్స్ అనేవి ఉన్నాయి. టోటల్ స్టడీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి. లెటర్ రైటింగ్ కావచ్చు, అండ్ ఇడియమ్స్ అండ్ ఎక్స్‌ప్రెషన్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఏవైతే ఉన్నాయో, ఈమెయిల్, తర్వాత ఫిల్లింగ్ ద ఫార్మ్స్ కానివ్వండి, అన్నీ కూడా డిస్కస్ చేయబడి ఉన్నాయి. అలానే పాఠ్యాంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకిక్కడ అన్నీ కూడా క్లియర్ చేయబడి ఉన్నాయి. దయచేసి ఆ విషయాన్ని గమనించండి. ఇక్కడ నుంచి మీకు ఐ కార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి. వాటి ద్వారా మీరు టోటల్ సిలబస్‌ని అయితే యాక్సెస్ చేయొచ్చు. ప్లేలిస్ట్‌లు అయన్నీ కూడా. అండ్ డిస్క్రిప్షన్ ద్వారా కూడా అన్నీ మీరు యాక్సెస్ అనేది చేయొచ్చు. అండ్ చివర్లో మీకు ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. వాటి ద్వారా కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్‌గా లింక్ అని అడిగారనుకోండి, అండ్ అంటే కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ప్లేలిస్ట్ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం యూనిట్ 2 ఐ యామ్ సారీ ద 3 హార్డెస్ట్ వర్డ్స్ టు సే బై డెస్మండ్ టుటు ఏదైతే ఉందో దాని యొక్క సమ్మరీని చూస్తున్నాం. ఆల్రెడీ మనం టోటల్ మొత్తం కూడా చాలా పెద్ద లెసన్ ఇది. దాన్ని చూడడం అయితే జరిగింది. అదిగోండి ఐ యామ్ సారీ. ఇది టోటల్‌గా చాలా పెద్దది. అండ్ దాని యొక్క సమ్మరీని మనం ఇప్పుడైతే చూస్తున్నాం. డెస్మండ్ టూటు అనేటటువంటి వ్యక్తి, ఈయన నోబెల్ బహుమతి ఇచ్చారు. నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారండి. దానికి గల ప్రధాన కారణం ఏందంటే, ఈయన హ్యూమన్ రైట్స్ కోసం పాటుపడేటటువంటి వ్యక్తి. సౌత్ ఆఫ్రికాలో నల్ల జాతీయులు ఎదుర్కొంటున్న వివక్ష ఏదైతే ఉందో, దానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి. అయితే హింసా ప్రవృత్తి కాకుండా అహింసతో పోరాడారీయన. ఎందుకంటే గాంధీ గారు ఒక మార్గాన్ని వదిలి వెళ్లారు. హింసతోనే కాదు, అహింసతో కూడా మనం సాధించొచ్చని. ఆ విధానంలోనే ఈయన హింసా ప్రవృత్తి కాకుండా అహింసతో ఈ యొక్క ఆఫ్రికన్ ప్రజల్ని హింస వైపు మరలకుండా తాము ఎలా అభివృద్ధి చెందాలి? ఈ హింసా ప్రవృత్తి ఆంగ్లేయులు ఎవరైతే తెల్లవారు ఉన్నారో అపార్థిడికి వ్యతిరేకంగా ఎలా పోరాడాలో ఈయన వేసిన బాటలో వాళ్ళు నడిచారు. ఆయన అంతేకాకుండా పేదరికానికి వ్యతిరేకంగా ఇంకా రకరకాల వ్యక్తులు ఎవరైతే పీడిత ప్రజలున్నారో వాళ్ళ వైపున ఈయన పోరాడడం అయితే జరిగింది. ఈయన ఒక పాస్టర్. బిషప్ అంటారు. సౌత్ ఆఫ్రికన్ ఆంగ్లికన్ చర్చ్‌లో ఈయన బిషప్‌గా ఉన్నారు. ఈయన మరి ఏందంటే తన యొక్క వాక్యం బోధిస్తా ఉంటారు. ఆ వాక్యంలో భాగంగా క్షమించడం అనే విషయం గురించి మనతో మాట్లాడుతున్నారు. ఇదేందంటే తన ఆత్మకథలో భాగం అండి ఇది. ఏంటంటే తన తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన్ని క్షమించలేడీన. అండ్ ఆయన స్టేజ్ మీదకి వెళ్తారు. క్షమాపణ గురించి అడుగుతారు. అందరూ క్షమించాలి. క్షమించండి. అందరిని క్షమించండి అని చెప్తారు. కానీ ఈయనే క్షమించలేడు ఒక వ్యక్తిని. ఆయన ఎవరంటే ఆయన తండ్రి. ఎందుకు ఆయనకి ఎప్పుడు క్షమించాలన్నా గాని మా నాన్నని క్షమించేసా. కానీ మళ్ళా గుర్తుకొస్తుంది. కోపం వచ్చేస్తుంది. బీపీ పెరిగిపోతుంది ఈయనకి. కానీ ఎందుకు? ఎందుకు అని ఆలోచించడం మొదలుపెడతాడనమాట ఈయన. అన్నప్పుడు పెయిన్‌ఫుల్ చైల్డ్‌హుడ్ మెమరీ. తాను చిన్న పిల్లోడిగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు తాగొచ్చి వాళ్ళ అమ్మగారిని బూతులు తిట్టేవాళ్ళు. తిట్ల దండకమే. రోజు ఒకే రకమైన తిట్లు వరుసలో పడతా ఉంటాయి. అంతేకాదు మధ్య మధ్యలో ఆయన కొట్టడం కూడా. తాగొచ్చి కొడతా ఉంటాడు. ఈయన క్షమించాలనుకుంటాడు. ఎప్పుడు కొట్టినప్పుడు కాదు. పెద్దయిన తర్వాత కూడా. ఇదంతా ఇప్పుడు జరగట్ల. అయినా గాని వాళ్ళ తండ్రి గారిని క్షమించలేడు. ఎందుకు అంటే తన తల్లిని, తనను చాలా ప్రేమగా చూసుకునే తల్లిని ఈయన బూతులు తిడుతూ, కొడుతూ ఉండేవాడు. సరే, ఆయన డెస్మండ్ టూటు ఏం చేద్దాం అనుకుంటాడంటే, ఆయన వైపుండి ఆలోచిద్దాం. తండ్రి వైపుండి ఆలోచిద్దాం అనేసి ఆలోచిస్తాడు. బ్రిటిష్ వాళ్ళు ఏదైతే చాలా అన్యాయంగా ఈ నల్ల జాతిల్ని హింసించేవాళ్ళు. సరే అలాంటి హింస అతను పనిచేసే చోట పడినప్పుడు తన తల్లి మీదకి అది చూపించేవాడని అనుకొని మేధోపరంగా ఆలోచించి క్షమించేద్దాం అనుకుంటాడు. కానీ క్షమించలేడు. సరే ఈసారి ఆధ్యాత్మిక పరంగా డెస్మండ్ టూటు ఈజ్ ఎ పాస్టర్, బిషప్ ఆయన. సరే దేవుడు నన్ను క్షమించాడు కాబట్టి మా నాన్నగారిని కూడా క్షమిద్దాం అనుకుంటాడు. క్షమించాను అని అనుకుంటాడు గానీ ఎప్పుడైతే ఆ ట్రామా
ఏదైతే ఆ చేదు అనుభవాలు గుర్తుకొస్తాయో వెంటనే తాను క్షమించలేదు అన్న విషయం డెస్మండ్ టూటుకి అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుంది? ఒకవేళ ఆయనకు బీపీ మీటర్ పెట్టారనుకోండి. అదే టైంలో ఆలోచించి మీ నాన్న గురించి అనంగానే బీపీ బ్లడ్ ప్రెషర్ పెరిగిపోద్దనమాట. కోపం. అస్సలు ఏమాత్రం కంట్రోల్ కానటువంటి కోపం. కాబట్టి తన తండ్రి పట్ల తనకున్న కోపాన్ని ఎందుకు తీసేసుకోలేకపోతున్నాడు. వాళ్ళ అమ్మ గారిని బాగా ప్రేమించాడు. తన తల్లి పాపం ఏమనేది కాదు. భరించేది, సహించేది. మరి ఎట్లా క్షమించాలిప్పుడు? ఎందుకు క్షమించాలి? అప్పుడు చెప్తాడు డెస్మండ్ టుటు. తన తండ్రిని ఎందుకు క్షమించుదాం అనుకుంటున్నాడంటే, అది తన తండ్రి కోసం గాదు. కేవలం తన కోసమే. ఎందుకని? తన ఆరోగ్యం కోసం. తనకుండేటటువంటి సోషల్ రిలేషన్స్‌ని జాగ్రత్తగా జూసుకోవడం కోసం. ఎందుకని? ఇప్పుడు అతను తన తండ్రి మీద విపరీతమైన కోపంతో ఉన్నాడనుకోండి. అతనికి బీపీ పెరిగిపోతది. అతని సోషల్ రిలేషన్స్ దెబ్బతింటున్నాయి. మిగతా వాళ్ళని చాలా కసురుకుంటాడు అది ఉన్నప్పుడు. అది అతనికి మాత్రమే తెలుసు. కాబట్టి క్షమించేద్దాం. ఒక మనిషి క్షమిస్తున్నాడు అంటే అది బలహీనుడై కాదు. క్షమించాలి అంటే చాలా చాలా గొప్పోడై ఉండాలి అంటాడు డెస్మండ్ టుటు. దానికి కారణం ఏంటంటే ఒక వ్యక్తి తప్పు చేశాడు. జనరల్‌గా మనం ఎలా క్షమిస్తామంటే సపోజ్ ఒక పెన్ను దొంగతనం చేశాడు ఒక వ్యక్తి. వచ్చి "అరే! నేను పెన్ను దొంగతనం చేశానురా క్షమించు" అన్నాడనుకోండి. క్షమించాం. ఏమంటాం? "నా పెన్ను తీసుకురా అప్పుడు క్షమిస్తా" అంటాడు. కొత్త పెన్ను తీసుకొస్తేనో, లేకపోతే ఆ పాత పెన్నునే తిరిగిస్తేనో క్షమాపణ మనం చేసే క్షమాపణ అలా ఉంటుంది. కానీ డెస్మండ్ టూటు ఏమంటాడంటే, క్షమించడం అనేది ఇచ్చే వ్యక్తి మీద ఆధారపడి ఉంటుందే తప్ప, తీసుకునే వ్యక్తి మీద కాదు అని. తన తండ్రి చాలా భయంకరమైనటువంటి తప్పులు చేశాడు. రోజు వచ్చి కొట్టేవాడు. తన తల్లి సహించేది, భరించేది. తన తల్లిని ప్రేమించే కొడుకైన డెస్మండ్ టూటు మాత్రం చాలా బాధతో ఉండేవాడు. అరే! నేను అడ్డుకోలేకపోయాను. ఇప్పుడు పెద్దయిన తర్వాత తన తండ్రిని గూడా అలానే కొట్టాలనుకుంటున్నాడు. అలానే కొడదాం. మరి ప్రతీకారం తీర్చుకుంటే ఆ బాధ తగ్గిద్దా అంటే తగ్గదు. మన సినిమాలన్నీ ప్రతీకారం సినిమాలే. తండ్రిని చంపితే కొడుకొచ్చి చంపుతాడు. నెక్స్ట్ ఏంటి? ఆ కొడుకుని చంపడానికి వాడి కొడుకు రెడీగా ఉంటాడు. మామూలుగా జరిగేది ప్రాక్టికల్‌గా అది. కాబట్టి ఈయనేమంటాడంటే ప్రతీకారం తీర్చుకోవడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏదీ లేదు. జస్ట్ క్షణికం మాత్రమే మనం ఆనందిస్తాం. కానీ మనలో ఉన్న బాధ తీరదు. ఎందుకు తీరదు అంటే ఇతని తండ్రి చనిపోతాడు. కానీ ఆ కోపం పోదు. దాని వెనకాలే ఇంకో కోపం దాగుంటుంది. అది తన తండ్రి చనిపోయిన తర్వాత గాని అర్థం గాదు డెస్మండ్ టూటూకి. ఏంటంటే, తన తండ్రి చనిపోయిన తర్వాత తన కోపం ఎందుకు తగ్గలేదు అని ఒకసారి ఖాళీగా సైలెంట్‌గా తనను తాను కూర్చొని ఆలోచించుకున్నప్పుడు తనకర్థమైందేందంటే, తనను తాను క్షమించుకోలేకపోవడం వల్లే ఆ కోపం వస్తుందని గుర్తిస్తాడు. ఎవరైనా ఒక వ్యక్తిని క్షమిస్తున్నాడు అంటే వాడు నిజంగా స్వీయ ప్రయోజనాన్ని కలిగించుకుంటున్నాడు అని అర్థం. ఎందుకని? వాడి వల్ల ఇప్పుడు కోపం అనేది నాలో ఉండడం వల్ల నన్ను దహిస్తుంది. తండ్రి పట్ల కోపం ఉంది. ఇప్పుడు తండ్రిని క్షమించేసాడనుకోండి. తండ్రి చేసింది ఎటు మనం రివర్స్ చేయలేము. ఏమీ చేయలేము. కానీ ఇతని ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇతని సోషల్ రిలేషన్స్ మెరుగుపడతాయి. ఎలా? ఆలోచిస్తున్నాడు తండ్రి గురించి. ఇంతలోకి ఎవడో వచ్చి కల్లిచ్చాడు. వెంటనే వాడి మీద కసురుకుంటాం. సోషల్ రిలేషన్ ముఖ్యంగా భార్య ఉంది. భార్య మీద కసురుకున్నాడనుకోండి ఏమైద్ది? ఇంకో పెద్ద గొడవయిద్ది. కాబట్టి ఇక్కడ తండ్రిని క్షమించేద్దాం అనుకున్నా క్షమించలేకపోవడానికి కారణం లోపల దాని వెనకాల ఇంకో కోపం దాగుందన్నమాట. తాను తన తల్లిని ఆ సమయంలో కాపాడుకోలేనందుకు తన మీద తనకు కూడా విపరీతమైన కోపం తన తండ్రి కోపం వెనకాల దాక్కునుంది. అంటే ఇక్కడ తన తండ్రిని క్షమించడం వరకే చేద్దాం అనుకున్నాడు గానీ, తనను తాను క్షమించుకోలేకపోతున్నాడు. అది ప్రాబ్లమ్ అయింది. అయితే ఇక్కడ జరిగిందేందంటే ఇంకోసారి ఈ బంటు విద్య విధానాన్ని బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ బంటు విద్యా విధానం ఏందంటే, నల్ల జాతీయులకి ఇంగ్లీష్ కానీ, సైన్స్ గానీ, మ్యాథ్స్ కానీ బోధించడం జరగదు. అంతేకాదు ఒక వైట్ బాయ్ మీద పెట్టేటటువంటి ఖర్చు రూ. 10 అయితే
నల్లగా ఉండేటటువంటి బాలుడి మీద లేదా బాలిక మీద పెట్టే ఖర్చు రూపాయి ఉంటుంది. ఇది సౌత్ ఆఫ్రికాలో అపార్థిడ్ వర్ణ వివక్షత అనేది దాదాపు 1953 నుంచి 94 వరకు జరుగుతుంది ఇలా. కేవలం వైట్ పీపుల్‌కే సైన్సు, మ్యాథ్సు, ఇంగ్లీష్ అనేవి బోధించడం జరిగేది. దీనికి వ్యతిరేకంగా డెస్మండ్ టూటు అండ్ ఆయన భార్య ఇద్దరు కూడా టీచర్ జాబ్స్ వదిలేసి ఇక దానికి ఏందంటే వ్యతిరేకంగా తప్పు చేసేది మీరని చెప్పి వాళ్ళ పిల్లల్ని వేరే దేశం స్వాజిలాండ్ దేశానికి తీసుకువెళ్ళి అక్కడ చదువు చెప్పేవాళ్ళు. దరిదాపులుగా 5000 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. వాళ్ళు ఉండేది ఎలీస్ అనేటటువంటి ప్రాంతం. ఈ ఎలీస్ ప్రాంతం నుండి స్వాజిలాండ్ ప్రాంతం 5000 కిలోమీటర్లు. మధ్యలో ఇక్కడ క్రూక్స్ డ్రాప్ అని వాళ్ళ తండ్రి గారి ఇల్లుండేది. ఇతను ఏం జేయాలి? ఇలా ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళాలి. దరిదాపులుగా మొత్తం ప్రయాణం 20 గంటల పైన ఉంటుంది. అండ్ కార్‌లో. కరువు అనేటటువంటి ఎడారుంటుంది మధ్యలో. వీళ్ళని ఈ క్రూక్స్ డ్రాప్ వచ్చేసి తండ్రి ఉంటున్నటువంటి ప్రదేశం. ఇదేమో స్వాజిలాండ్ పిల్లలు చదువుకునేటటువంటి ప్రదేశం. ఒకసారి దరిదాపు సంవత్సరానికి 6 సార్లు అలా తిరిగేవాడు. ఒకసారి ఏం జరిగింది అంటే పిల్లల్ని దింపేసి అండ్ రిటర్న్ వస్తున్నాడు. వచ్చి క్రూక్స్ డ్రాప్ దగ్గర ఆగినప్పుడు తండ్రి పిలిచి, "అయ్యా! నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను" అంటాడు. దానికి ఈ వ్యక్తి ఎవరైతే డెస్మండ్ టూటు ఉన్నారో, "బాగా అలసిపోయి ఉన్నాను. తలనొప్పిగా ఉంది. మరలా నేను ఇటు తిరిగి ఇదంతా ట్రావెల్ జేయాలి. మొత్తం ఇదంతా ట్రావెల్ జేయాలి. కరువు ఎడారి గుండా వెళ్ళాలి. కాబట్టి నేను కొంచెం రెస్ట్ తీసుకుంటా" అని జెప్తాడు. వాళ్ళ నాన్న పాపం ఇతను తలనొప్పిగా ఉంది అని జెప్పి ఎళ్ళిపోతాడు. అయితే ఇతను ఆ విషయం మర్చిపోయి తెల్లారి ఏం చేస్తాడంటే తన భార్య, అత్త వాళ్ళ ఇంటికి బయలుదేరతాడు. ఇంకో అరగంట దూరం అట్లా ఉంటుంది. వెళ్తాడు. అక్కడ ఆ విషయం ఏం తెలుస్తుంది అంటే తన తండ్రి చనిపోయాడనే విషయం తెలుస్తుంది. షాక్ అయిపోతాడు. తన తండ్రి ఏదైనా క్షమాపణ కోరుకోవాలి అని అనుకున్నాడా చివరి దశలో? తెలీదు. ఎందుకంటే వినలేదు. ఆ రోజు మాట్లాడి ఉండుంటే ఒక్క లాస్ట్ టైమ్ గనక ఆయన మాట గనక ఆయన చెప్పేది గనక వినుంటే బాగుండేది. ఆ అపరాధ భావన కూడా ఇతనిలో ఉండిపోయింది. ఇక్కడ మనం చేయాల్సిందేందంటే పక్కనోడిని క్షమించడమే గాదు, మనల్ని మనం కూడా క్షమించుకోవాలి. ఎందుకు క్షమించాలి అంటే మన కోసమే క్షమించుకోవాలి. మన ఆరోగ్యం కోసం క్షమించుకోవాలి. క్షమాపణ అనేది ట్వైస్ బ్లెస్డ్. అది ఇచ్చేవారికి హ్యాపీగా ఉంటది. అండ్ తీసుకునేవారికి కూడా లాభంగా ఉంటుంది. ఫర్‌గివ్‌నెస్ యాస్ హీలింగ్. ఏదైతే క్షమాపణ చెప్తామో అది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఫర్‌గివ్‌నెస్ ఈజ్ నెసెసరీ ఫర్ హీలింగ్ వన్స్ ఓన్ హార్ట్. మన గాయాలు మాన్పుతుంది క్షమించుకోవడం. క్షమించుకోవడం 2 ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ డిపెండెంట్ ఆన్ వెదర్ ద రాంగ్ డూయర్ అపాలజైజ్ ఆర్ చేంజెస్. జనరల్‌గా మనం ఏం చేస్తాం? ఏదైనా చిన్న వచ్చి నా కాళ్ళు పట్టుకో. అప్పుడు క్షమిస్తా. నువ్వు చేసిన తప్పు ఒప్పుకొని చెంపలేసుకో. అప్పుడు నేను క్షమిస్తా అంటాడు. కానీ ఇతనేం చెప్తాడంటే క్షమాపణ అనేది మన కోసమే. వాడి కోసం మనం తగలబడుతూ ఉండడం అనేది మూర్ఖత్వం అనేసి చెప్తాడనమాట. క్షమించడం అనేది మన కోసమే. ప్రతీకారం తీర్చుకుంటే ఆ క్షణం వరకే ఉంటుంది. దాని తర్వాత భయం ఆవరిస్తుంది. కామన్ ఐడియా ఆఫ్ ఫర్‌గివ్‌నెస్. మెనీ పీపుల్ బిలీవ్ ఫర్‌గివ్‌నెస్ షుడ్ కమ్ ఓన్లీ ఆఫ్టర్ అపాలజీ ఆర్ కాంపెన్సేషన్. నష్టపరిహారం ఇస్తేనే క్షమిస్తాం. కానీ అది అంత కరెక్ట్ కాదు. మన కోసం మనం ఇతరులను క్షమించాల్సిందే. మామూలుగా క్షమించాలి అంటే అంత సాధారణమైన విషయం గాదు. ప్రతీకారం తీర్చుకోవడం అనేది బలహీనల లక్షణం. అది కొద్దిసేపు మాత్రమే ఉంటుందంటాడు డెస్మండ్ టూటు. దానికి ప్రయత్నం గావాలి, నిజాయితీ ఉండాలి అండ్ ఓపెన్ మైండెడ్‌నెస్ ఉండాలి. చాలా క్షమించాలనుకుంటాడు తన తండ్రిని. అరే! పోనీలే అనుకుంటాడు. కానీ క్షమించలేకపోతాడు. దాని వెనకాల అతను క్షమించుకోలేనటువంటి పరిస్థితి కూడా దాగుంటుంది. అయితే ఇక్కడ తాను ఏదైతే అనుకున్నాడో క్షమించలేని తనాన్ని తర్వాత వాళ్ళ పిల్లలు ఈయనకి నేర్పించడం జరుగుతుంది. చంటి పిల్లలు. వీళ్ళు ఏం జేస్తారు? అర్ధరాత్రి పూట నిద్ర లేపేస్తుంటారు. చిన్న పిల్లలు. తాను తండ్రి అయిన తర్వాత, ఈ పిల్లలు ఏం జేసేవాళ్ళంటే, అర్ధాంతరంగా లేసి ఏడ్చేవాళ్ళు. మళ్ళీ పొద్దున్నే లేసి పనికెళ్ళాల. అక్కడ ఎవడో ఒకడు ఈయన్ని ఇసికిచ్చేవాడుంటాడు. కానీ ఎప్పుడైతే అర్ధరాత్రి లేస్తాడో, చికాకు అయన్నీ కూడా ఇతన్ని ఆవరించిపోతాయి. అవి పోవు. నిద్ర మొత్తం ఉంటది.
నిద్రపోలేము సరిగ్గా. ఎందుకని మధ్యలో లేసేసాం. పిల్లలు అలా అని పిల్లల మీద ప్రతీకారం తీర్చుకోవడం లేదు. చంటి పిల్లోడు పాపం. వాళ్ళకి తెలీదు. ఇది అని తెలీదు. అందుకని ఒక్కసారి కెవ్వు కేకేస్తారు. మనం అదరా బదరాగా లేసేస్తాం. కాబట్టి క్షమాపణ వీళ్ళు పిల్లలు ఎలా నేర్పిస్తారంటే, మన సహనం 100 అయితే 200 ఎందుకు కాకూడదు? 200 దాకా ఈడ్చుకెళ్తారు. మన సహనం 200 అయితే 300 దాకా ఈడ్చుకెళ్తారు. మన సహనానికి పరీక్ష పెడతారు. కాబట్టి ఇలా పిల్లలు మరి తప్పు చేస్తున్నారా అంటే లేదు. ఎదుగుతున్నారు. తప్పులుంటాయి. తప్పు చేయని మనిషి అంటూ ఉండడు. అందరు మనుషులు తప్పులు చేస్తారు. చేయాల్సిందేందంటే క్షమాపణ అనేది మనం అందించాలి వాళ్ళకి. కొంతమందంటారు, క్షమించకపోతే వాడు జేత్తానే ఉంటాడు. నిన్నెవడు వాడి దగ్గరికెళ్ళమన్నాడు. అండ్ సీరియస్‌గా ఏందంటే పర్పెట్రర్ అతను చేస్తానే ఉంటాడు ఆ తప్పు. అలాంటోడి దగ్గర దుష్టులకు దూరంగా ఉండమన్నారు. ఒకసారి నీకు జరిగినప్పుడు అతని నుంచి దూరంగా ఉండడమే. ఏది రెగ్యులర్‌గా, కన్సిస్టెంట్‌గా అతను అదే తప్పు మన మీద చేస్తున్నప్పుడు అప్పుడు మనం ఫూలిష్ అవుతాం. ఒకసారి మోసం చేశాడంటే దూరంగా ఎళ్ళిపోవాల. క్షమించేసేవాడిని. ఇక అంతే తప్ప వాడి పక్కనే ఉంటా మళ్ళీ మళ్ళీ మోసం చేయనన్నానంటే అది మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి ఇక్కడేందంటే పిల్లలు ఎదుగుతున్నారు. తప్పులు చేసినప్పుడు దాన్ని ఒక శిక్షకి గాదు, నేర్పించడానికి అనువైన సమయంగా భావించడం నేర్చుకున్నాడు. క్షమించడం. క్షమాపణ అనేది స్వీయ ప్రయోజనం కోసమే తప్ప ఏదో గొప్ప ఉదారత్వం, ఔదార్యంగానో భావించట్ల. ఎందుకంటే ఆరోగ్యం అనవసరంగా పోతుంది. మనిషి యొక్క స్వభావం గురించి చెప్తున్నాననమాట. ఏ మనిషి కూడా పుట్టుకతోనే చెడ్డవాడిగా పుట్టలేదు. ద్వేషంతో పుట్టలేదు. కానీ ఒక పరిస్థితి ఆ మనిషిని డిఫరెంట్‌గా మార్చేస్తాయి. తన మంచితనాన్ని చంపేస్తుంది. కాబట్టి ఆయన ఏమంటాడంటే మనిషి స్వభావంలో తప్పులు చేయనటువంటి వాడు లేనే లేడు. ఓకే. తప్పనేది జరుగుతుంది. మనం జేయాల్సిందేందంటే, మనల్ని మనం క్షమించుకోవాలి. పక్కనోడిని కూడా క్షమించాలి. అండ్ అపరాధ భావన ఉండిపోయింది అతనికి. ఏందంటే, తన తండ్రి చెప్పాలనుకున్నాడు. అంటే వచ్చి క్షమాపణ "అరేయ్! నేను మీ అమ్మని కొట్టాను అనవసరంగా. ఈ పరిస్థితి వల్ల నేను అలా చేసుకోవాల్సొచ్చింది. అయినా నేను జేసింది తప్పే" అని ఒప్పుకొని ఉండేవాడేమో అని ఈయనకి. సెల్ఫ్ ఫర్‌గివ్‌నెస్ ఈస్ యాస్ ఇంపార్టెంట్ యాస్ ఫర్‌గివింగ్ అదర్స్. వేరే వాళ్ళని క్షమించడమే కాదు, మనల్ని మనం క్షమించుకోవడం కూడా. ఇతనేమంటాడంటే, "చిన్న పిల్లోడుగున్నాను. నేను అమితంగా ప్రేమించే నా తల్లిని కొడుతున్నాడు. నేనెళ్లి ఆపలేకపోయాను." ఎలా ఆపుతావు నువ్వు? నువ్వు చిన్న పిల్లోడివి. అదే అదునులో ఇంకో 2 దెబ్బలు నీకు కూడా పడేయి. కానీ బాధన్నమాట. ఆ బాధ ఉండిపోయింది. ఎవ్రీవన్ మేక్స్ మిస్టేక్స్ అండ్ నో వన్ ఈస్ పర్ఫెక్ట్. భూమి మీద పర్ఫెక్ట్ అయిన వాడు ఎవడూ లేడు. తప్పులు చేయనటువంటి వాళ్ళు ఎవరు లేరు. చెప్పుకుంటారు నేను తప్పునే చేయలా. తప్పులు చేయని వీర వంశం మాది అనే డైలాగులు వింటారు. కానీ అందరూ తప్పులు చేసిన వారే. ఇన్‌స్టెడ్ ఆఫ్ లివింగ్ విత్ గిల్ట్ మనం అపరాధ భావంతో బతికే కన్నా పీపుల్ షుడ్ ట్రై టు కరెక్ట్ దేర్ మిస్టేక్స్ అండ్ మూవ్ ఫార్వర్డ్ పాజిటివ్‌లీ. మనం వీలైనంత వరకు దాన్ని కరెక్ట్ చేసుకొని ముందుకెళ్ళిపోవడమే. దాని గురించే ఆలోచిస్తూ మన భవిష్యత్తుని నాశనం చేసుకోకూడదు. సేయింగ్ ఐ యామ్ సారీ ఈస్ వెరీ డిఫికల్ట్. ఆ సారీ అని చెప్పేటటువంటి 3 పదాలు చాలా చాలా కఠినంగా ఉంటాయి చాలామందికి. అంటే చెప్పలేరు. ఇగో అడ్డం పడుతుంది. ఏ నేను తప్పు చేయడం ఏంది? నీ దగ్గర ఒప్పుకోవడం ఏంది? అనేసి. చాలా చాలా కష్టం. ఇట్ రిక్వైర్స్ యాక్సెప్టింగ్ వన్స్ మిస్టేక్. హౌఎవర్ ఇట్ బ్రింగ్స్ ఫ్రీడమ్, స్ట్రెంగ్త్, పీస్. క్షమించడం అనేది బలహీనుడి లక్షణం గాదు. బలవంతుడి లక్షణం. అరే పిల్లోడురా, పోనీరా అనడం అనేది వదిలేయడం అనేది బలవంతుడి లక్షణం. ఒక చిన్న పాపొచ్చి మనల్ని కొట్టిందనుకోండి కోప్పడతామా మనం? ఇంకా ముద్దు జేస్తాం. ఎందుకని? మనం బలవంతులం కాబట్టి క్షమించాం. కాబట్టి అదే మనం బలవంతులము యొక్క లక్షణం ఏందంటే క్షమించడం. ద లెసన్ టీచెస్ దట్ ఫర్‌గివ్‌నెస్ ఈస్ ద కీ టు ఎమోషనల్ హీలింగ్ అండ్ పీస్. మానసిక రుగ్మతలన్నిటిని కూడా రూపుమాపుతుంది క్షమించడం అనేది. ఇట్ ఫ్రీస్ అస్ ఫ్రమ్ పెయిన్. బాధ నుంచి తప్పిస్తుంది, కోపం నుంచి తప్పిస్తుంది, అపరాధ భావం నుంచి తప్పిస్తుంది క్షమించడం అనేది. అండ్ మనల్ని మంచి ఆనందమయ జీవితానికి దారి తీస్తుంది ఇతరులను క్షమించడం. కాబట్టి ఇక్కడ మనకి డెస్మండ్ టూటు చెప్తుందేందంటే, క్షమాపణ అనేది పక్కవాడి కోసం గాదు, మన కోసమే. దానివల్ల మన జీవితం బాగుపడుతుంది.
మానసికంగా మన లైఫ్ బాగుంటుంది. శారీరకంగా, ఆరోగ్యపరంగా మన జీవితాలు బాగుంటాయి. ఇతరులను క్షమించడమే గాదు, మనల్ని మనం క్షమించుకునేటటువంటి ప్రక్రియ కూడా ఒకటుంటుంది. ఏదైనా తప్పు జరిగింది అని మనకు తెలిసినప్పుడు మనం చేయాల్సిందేందంటే, దాన్ని వీలైనంతగా సరిదిద్దే ప్రయత్నం చేయడం. మన చేతుల్లో ఉన్నంత వరకు చేయడం. తర్వాత మనం ముందుకు వెళ్ళిపోవడం. చాలామందికి ఐ యామ్ సారీ అని చెప్పడం అనేది చాలా చాలా పెద్ద విషయం. ఆ 3 పదాలు చాలా కఠినమైన పదాలుగా భావిస్తారు. కాబట్టి ఇది డెస్మండ్ టూటు రాసినటువంటి తన ఆత్మకథలో ఉన్నటువంటి అన్నమాట ఇది. టోటల్‌గా ఏందంటే, తాను ఏదైతే బాధపడ్డాడో క్షమించాలి అని చెప్తా ఉంటాడు గానీ, క్షమించలేనితనం లోపల గూడు కట్టుకుపోయింది. ఎందుకుంది? చాలా మేధోపరంగా ఆలోచించి క్షమిద్దాం అనుకుంటాడు. ఆధ్యాత్మిక పరంగా ఆలోచించి క్షమిద్దాం అనుకుంటాడు. మేధోపరంగా అంటే పోనీలే పాపం నాన్నెవరో ఇబ్బంది పెట్టారు. నాన్నొచ్చి తాగొచ్చి అమ్మని కొట్టాడు. క్షమించలేకపోతాడు. సరే దేవుడు క్షమించమన్నాడు కాబట్టి క్షమిద్దాం. ఆధ్యాత్మికంగా ఆలోచిస్తాడు. క్షమించలేకపోతాడు. చివరికి ఆన్సర్ ఎక్కడ దొరుకుతుంది? తన తండ్రి చనిపోతాడు. కోపం తగ్గాలి. కానీ తగ్గదు. దాని వెనకాలే తన మీద తన కోపం ఉందనేది ఒకటి దాక్కొనుంది. వాళ్ళని క్షమించడమే గాదు, మనల్ని మనం గూడా క్షమించుకోవాలనే విషయం తెలుస్తుంది. అప్పుడు రిలీఫ్ వచ్చేస్తుంది. నా తండ్రి పాపం అపరాధ భావన ఉంటుంది. అది గూడా క్షమించుకుంటాడు తనను తాను. జరుగుతాయి ఇలాంటివి. మనుషులేమి 100% అంతా గూడా కరెక్ట్‌గా ఏమి ఉండలేరు. తప్పులు జరుగుతాయి. తప్పులు జరుగుతాయి. వాటిని క్షమించుకుంటా ముందుకు వెళ్ళిపోవడమే. ఇతరులని క్షమించాలి. మన తప్పుల్ని మనం క్షమించుకోవాలి. ముందుకు వెళ్ళాలి. ఇదే 'ఐ యామ్ సారీ ద 3 హార్డెస్ట్ వర్డ్స్ టు సే బై డెస్మండ్ టూటు.' లింక్ అని గనక అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ఇంటర్ సెకండ్ ఇయర్‌కి సంబంధించి అన్ని పాఠ్యాంశాలు మీతో పంచుకోవడం అయితే జరుగుతుంది. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.